హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నార్మల్గా ఈ పెత్రమాసాలు కదా, పెత్రమాసాల పెద్దలకు బియ్యం ఇస్తారు, మీకు బి తెలిసిందే. సో మా ఇంట్లో ఈరోజు బియ్యం ఇస్తారు, అదే ఈరోజు వీడియో. అట్లనే మీకు మా మా డాడీ ఇంకా మా బాబాయ్ మా అత్త తెలుసు. నార్మల్గా మా చిన్న బాబాయ్ ఎవరికి తెలియదు. మా చిన్న బాబాయ్ గురించి చెప్తాం. మా చిన్న బాబాయ్ యాక్చువల్లీ చనిపోయిండు. సో ఆయన గురించి ఏంది, సో మా హీరో, మా హోల్ ఫ్యామిలీ హీరో అనమాట మా చిన్న బాబాయ్. సో ఆయన గురించి ఉంటుంది. అట్లనే ఈ వీడియోలో మా తాత గురించి ఉంటుంది. సో లెట్స్ వాచ్, లాస్ట్ వరకు వీడియో చూడండి, స్కిప్ చేయకండి. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. ఇంకోటి, మేము రీసెంట్గా కంప్యూటర్ కొన్నాం. సో దానిలో మీకు వీడియో ఎడిటింగ్ జరుగుతుంది, మంచిగా ఎడిటింగ్ వస్తుందని, మంచి వీడియో కామెడీగా ఉంటుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. धूपमादापयामि दीपं दर्शयामि धूपदीपनैवेद्यम् आत्माप्रणमस्कारान् समर्पयामि नैवेद्यं धूपदीपनैवेद्यं दर्शयामि आत्माप्रणमस्कारान् समर्पयामि मंगलम भगवानिष्ठ मंगलम पुंडरीकाक्ष मंगलम गरुडध्वज भावचन्द्रस्य श्रीधरे मंगलम निरांजनं समर्पयामि. మా తాత ఆస్తి అనమాట చాకు. మా తాత చాకులు పెట్టుకుని ఉంటుండే, అప్పుడు ఇళ్ళల్లో చాకులు ఉంటుండే అనమాట. అన్ని మిస్ అయిపోయినాయి. ఈ దోలాన్నం దొరుకుతలేవు, ఇది ఒక్కటి దొరికి. ఇది అప్పట్లో చాకు మా తాతది. ఇంకుండే చాలా ఇంత జంబియాలు అవన్నీ ఉండే. మళ్ళీ ఏడవడేసిండో, మొన్నదాకా ఉండే అన్నాడు మా బాబాయ్, ఏడవడేసిండో మరి. ఇదైతే చాకు అప్పటిది, మా తాత. దీన్ని మా నాయనమ్మని ఇది చూపించే బెదిరించిండట, చంపేస్తా నిన్ను అని. సో మా బాబాయ్ని చూడలే కదా, చిన్న బాబాయ్ని. ఇగో ఈయననే మా చిన్న బాబాయ్. మా బాబాయ్ పేరు వచ్చేసి రాము. ఇగో ఈయన మా తాత. మా తాత పేరు వచ్చేసి కృష్ణమూర్తి. సో ఇప్పుడు మా బాబాయ్ దగ్గర పాత కరెన్సీ ఉన్నాయంట, రూపాయి సిక్కలు, నాణ్యాలు అవన్నీ ఉన్నాయంట, నోట్స్. ఆ ఓల్డ్ నోట్స్ అనేది చూపిస్తా అంటుండు, చూద్దాం. చూపి బాబాయ్. ఒక్క పైసా ఎప్పటిది? చిన్ననాటిది, నా చిన్ననాటిది. 1968. 1968 చిన్న నాణ్యం, ఒక్క పైసా. అదే ఒక్క పైసా 19. ఇది వచ్చేసి 1968ది. 1972 1972 2 పైసా. 1968 3 పైసా. 1966 1966 పైసా, 3 పైసా. 1974
1994 5 పైసా. ఆ, ఇది వచ్చేసి 1994 అనమాట, 5 పైసా. 1995 20 పైసా. ఇగో ఇది వచ్చేసి 1985 పైసా, 20 పైసా. ఇది వచ్చేసి 1985 20 పైసా. ఇది వన్ ఆనా. 1 ఆనానా? 1 ఆనా నిజాం సర్కార్. ఇది వచ్చేసి 1 ఆనా అంట, నిజాం సర్కార్ది. ఇక్కడ మనం చూపిద్దాం ఒక్క నిమిషం. ఇదేమన్నా జార్జ్, దీని మీద ఏముందో చెప్తా. జార్జ్ 6 కింగ్ అంట, ఎంపీరియర్. ఇది జార్జ్ 6 ఎంపీరియర్ కింగ్, ఎంపీరియర్ అంట. ఇది వచ్చేసి ఆనా, 1 ఆనానా? ఇగో ఏ కానా. ఇది కూడా అది 1 రూపీ. 1 రూపీయా? జార్జ్ 6 కింగ్ ఎంపీరియర్ 1 రూపీ అప్పటిది. 1947 ఇండిపెండెన్స్ టైంది. 1947 1 రూపీ. ఇది వచ్చేసి జార్జ్ 6 కింగ్ ఎంపీరియర్. ఇది 5 రూపీస్. ఇది వచ్చేసి ఎప్పటిది? జవహర్లాల్ నెహ్రూ టైంది, 1989 సెంచరీ. ఇదైతే నార్మల్ 1 రూపీ. మనం చూసిందే 1979 1 రూపీ. ఇది వచ్చేసి 1 రూపీయే. ఎప్పుడు? 1985ది, 1985 ఇయర్ది. ఇది 25 పైసా. ఇది వచ్చేసి 25 పైసా. ఎప్పటిదంటే యాక్చువల్లీ ఇయర్ బ్లర్ అయిపోయింది, మొత్తం ఇయర్ది లేదు. ఇయర్ రాసలేదు. 1973 77 ఇది. $25 పైసా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1980 2 రూపీస్. నోట్లో ఏ రేట్ వస్తుంటాయి కాక? ఇది 10 రూపీస్. ఇది నిజాం కాలందా? ఇగో 10 రూపీస్. 1 పౌండ్ ఇది. 1 పౌండ్ ఇది. $1. ఇది వచ్చేసి ఎలిజబెత్ టైంలో. ఇది వచ్చేసి మన రాముడు, సీతాదేవి, లక్ష్మణ, భరత్ సంథింగ్ ఏదో ఉంది. మొత్తం ముగ్గురు. ఈడ ప్రజలు. బ్యాక్ సైడ్ వచ్చేసి మన ఆంజనేయ స్వామి. ఇది అప్పటిది టోకన్ ఏదో ఉందంట, లాంగ్వేజ్ ఏందో మరి. ఇది టోకన్, అప్పటిది టోకన్. ఇలా ఆన్లైన్లో కొడితే టోకన్ అని చెప్తారు, మరి ఏందో మరి ఇది తెలియదు. ఇది వచ్చేసి తమిళ్లో ఏదో లాంగ్వేజ్. ఇది ఎక్కడదో, ఇది ఏందో మరి. 10 పెన్సీ అంట. ఎలిజబెత్ టైంలో ఇది 1992 ఇది. 10 పెన్సీ అంట. 1988
అన్నీ పాతకాలం కాయిన్స్ మీకు చూపించినవి ఇవన్నీ. సో నేను మా తాత గురించి ఇంకా మా బాబాయ్ గురించి చెప్తా అని చెప్పిండే కదా. సో మా తాత వచ్చేసి కృష్ణమూర్తి, మీకు లాస్ట్లో ఫోటో ఏం జరుగుతుంది. మా బాబాయ్ వచ్చేసి రాము, నిక్ నేమ్ వచ్చేసి కన్నా అని పిలుస్తారు. సో మాకు మా తాత అంటే తెలుసు, మలక్పేటలో పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గుర్తుపడతారు, ఎందుకంటే ఆయన అట్లా పేరు సంపాదించుకోండు మలక్పేటలో. మ్యాక్సిమం మటన్ మార్కెట్ ఏరియాలో ఉన్న వాళ్ళని అందరు గుర్తుపడతారు, బయట అవి గుర్తుపడతారు. నేను ఎప్పుడిప్పుడే తెలుస్తుంది మాకు మా తాతని గుర్తు అంత అది ఉందా అని. నిజంగా చెప్పాలంటే ఆయన మన్మల్లమని మమ్మల్ని ఎవరు గుర్తుపట్టారు. నిజంగా చెప్పాలంటే మా డాడీలో అంత పరిచయం అంత అది చేసుకోలేము. మా తాతలాగా పేరు పలానా కొడుకులు పలానా మన్మల్లని ఎవరు అది చేసుకోలేదు, చూపించడం అట్లాంటి తెలియదు. రిలేటివ్స్ దాంట్లో గిట ఇక్కడవి తెలియదు, మేము ఎక్కువ తిరగలేదు అంత. మా పని ఏదో మేము చూసుకోవడము అటు ఇటు. మా తాత ఏంటంటే ఎట్లా ఫేమస్ అంటే, మా తాత కొంచెం జైలుకి వెళ్ళడం ఇట్లాంటి కొంచెం రౌడీ షీటర్ టైప్ ఉండే అనమాట. పేరు గుర్తుపడతారు, కొంచెం చంపేయడం జరిగింది సొంత అన్నని. సో అది పక్కన పెడితే ఏంటంటే మా తాత చాలా పేరు ఉన్నట్టు ఇప్పుడిప్పుడు తెలుస్తుంది మాకు. అంటే మాకు అంత తెలియదు, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చెప్పి పెంచలేదు. మాది అలాగా అసలు మా ఫ్యామిలీ అనేది వేరే టైప్ అనమాట. మా తాతకి మా బాబాయ్కి అసలు మేమున్నది మా డాడీ మా మా రెండో బాబాయ్ కానీ, సో మాది డీసెంట్ డిసిప్లిన్ అనమాట. పని చేసుకోవాలి, పోవాలా, తినాలా, పండుకోవాలా, అట్లా పెంచారు మమ్మల్ని. మా తాత వచ్చేసి రఫ్ ఉండే, చాలా కిరాకు ఉండే, చాలా అంటే చాలా కిరాకు. సో మాకు నేను ఈ వీడియో నాకు ఎట్లా తెలుసు అంటే, మాకు బయట తెలియడమే తెలిసింది. మాకు బి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తాత గురించి. ఇట్లా మా ఇంట్లో ఏ రోజు చెప్పి పెంచలేదు, మీ తాత అట్లా ఇట్లా ఏ రోజు చెప్పి పెంచలేదు. మాకు బయట వాళ్ళు చెప్తే మాకు తెలిసి, అరే పలానా మీ తాత మస్తు కిరాకుండే ఇట్లా బయటి వాళ్ళు చెప్తే మాకు ఆ విధానం తెలిసి, ఇట్లా చెప్తురు ఏంది, అసలు మా లైఫ్ ఏంది, మా తాత ఏంది, ఇట్లా చెప్తురు అని. ఇంటర్ సెకండ్ ఇయర్లోనో డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనో మా తాత గురించి అడిగితే మా ఇంట్లో అప్పుడు చెప్పడం జరిగింది. అప్పటి వరకు అసలు మాకు మా తాత ఇట్లా అని తెలియదు. ఈ జైలు ఇట్లా చాకులు పట్టుకొని ఇళ్ళల్లో, మా ఇళ్ళలో చాకులు ఉంటాయని తెలియదు. అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఏంటో మాకు తెలీదు. మా ఇళ్ళలో చాకులు పెట్టుకొని ఉంటుండే అంట మా తాత. మాకు అసలు ఈ మ్యాటర్ గురించి తెలియదు, ఇప్పుడు రీసెంట్గా తిరగడం జరిగింది. సో అది వదిలేస్తే ఇంకోటి మా బాబాయ్. సో చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం మేమైతే. ఇప్పటికీ మస్తు యాడ్ చేసుకుంటే సేమ్ మా బాబాయ్ అనేది మా తాత లెక్కనే అనమాట. లాస్ట్లో మా బాబాయ్ది మా తాత ఫోటో వేయడం జరుగుతుంది, చూడండి. మా బాబాయ్ ఎట్లా అంటే ప్రేమికుల రోజు సినిమా హీరో సేమ్ యాస్టిస్, అంత క్యూట్, అంత బాడీ, జిమ్ లవర్ మా బాబాయ్. ఎట్లా అంటే అసలు బాడీ అనేది బైసెప్స్ ఇంత అసలు ఫిజిక్ మెయింటైన్ చేసిండు. 2002-2003 టైంలో ఫిజిక్ మెయింటైన్ చేసిండు మలక్పేటలో. సో మేమైతే ఫ్యామిలీకి హీరో. మా బాబాయ్ పేరు వచ్చేసి కన్నా అని పిలుస్తారు క్యూట్గా. ఫోటోలు చూస్తే గుర్తుపడతారు. మలక్పేటలో ఆయనకు బి మస్తు పేరుండే ఒక టైంలో, మంచి పేరుండే, మంచి వాళ్ళతో తిరిగిండు. ఇది బి మేమేదో చెప్పుకోవాలని, ఏదో మేము ఇది అన్నట్టు చూపించుకోవాలని కాదు. మేము ఏం చెప్పుకుంటున్నామంటే, మా పలానా గుర్తుపట్టాల, మా అరే పలానా ఓళ్ళు రబేలు, పలానా మన్మళ్ళు, పలానా అన్న. సో మేము ఈ వీడియో ఇంకోటి బి ఏంటంటే మిస్ అవుతున్నాం అన్నట్టు. మా నానమ్మ వాళ్ళు, మా చిన్నమ్మ కానీ, మా అత్త వాళ్ళు కానీ చెప్తారు ఎంత అంటే మా తాత చాలా మంచోడు ఉండే.
ఏ రోజు ఒకళ్ళ దగ్గర గుంజుకొని తినడం అట్లాంటివి చేయలేదు. కానీ చేసిండు రౌడీ షీటర్ అన్నీ చేసిండు. కానీ కృష్ణమూర్తి అనే పేరుతోనే భయపడుతుండే. గల్లీలో రావాలన్నా అరే పలానా రౌడీ షీటర్ ఉంటారు అబ్బాయి, పలానా గల్లీలో అటు జైలుకు పోయి వచ్చినకి రాగాడు అని మైండ్ సెట్తోనే దగ్గరికి పోయి రాకపోతుండే. గల్లీలో ఎవరు అయినా అదైనా అరే పలానా వాడు ఉంటాడు రాబాయి గల్లీలా అని ఒక పేరే ఉంది. ఇది మేం చెప్తుంది కాదు, బయట వాళ్ళే చెప్పినది. ఇది మా ఇంట్లో చెప్పలేదు మాకు, అసలు మా ఇంట్లో ఇది మ్యాటర్ చెప్పలేదు, బయట వాళ్ళదే. మేము ఏంటంటే షేర్ చేసుకుంటున్నాం జస్ట్. మా బాబాయ్వి 2002, 2018 ఇయర్స్లోనే చచ్చిపోయి 18-20 ఇయర్స్లో చచ్చిపోయాడు మా బాబాయ్ యాక్సిడెంట్లో. సో మా బాబాయ్ ఏంటంటే మంచి ఫిజిక్ పేరు సంపాదించిండు. ఎట్లా అంటే గుర్తుపడతారు ఇప్పటికీ కొంతమంది. ఏంటంటే అరే మీ బాబాయ్ చాలా మంది ఉండే, అసలు ఆయన ఉంటే ఇప్పుడు మా పొజిషన్స్ ఈ స్టేజ్లో ఉండకపోతుండే, ఒక మంచి స్టేజ్లో ఉంటుండే, మంచి మైండ్ సెట్ ఉంటుండే మాది, మంచి పొజిషన్ ఉంటుండే మా ఇవి బాడీస్ మంచిగా ఉంటుండే. మేము ఇప్పటివి టుడే అది మా మిస్ అవుతుందంటే మాకంటూ ఒక మెచ్యూరిటీ ఇస్తుండే, మంచి అది చేస్తుండే అన్నట్టు మాది. సో మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. నేను మా ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన అనుకుంటున్నా. అలా మా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నీ స్నేహం ఇక